జీవితంలో అన్ని కోల్పోయినా దారి కనిపించని చీకటిలో ఆశలు ఆవిరైపోయిన ఆ క్షణంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎటు చూసినా నిస్సహాయత, నిరాశ మాత్రమే కనిపిస్తున్నాయి. కాని ఆ క్షణంలోనే ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. అర్థం కాని, మనసును తడమని ఒక అనుభవం. అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది దేవుని సంకేతం. మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు మౌనంగా కొన్ని సంకేతాలు పంపుతాడు. ఆ సంకేతాలను మీరు గుర్తించగలిగితే మీ జీవితం శాశ్వతంగా మారిపోతుందని అర్థం చేసుకోండి. ఈ కథ ఆ దివ్య సంకేతాల గురించినది. ఈ సంకేతాలను తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీ జీవితాన్ని కొత్త దృక్కోణంతో చూడటం ప్రారంభిస్తారు. మీరు ఈ కథను చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, శ్రీకృష్ణుని సంకేతం కావచ్చు. ఈ కథను ఆద్యంతం శ్రద్ధగా వినండి. ఒక్క క్షణం కూడా వదిలేయకండి. ఎందుకంటే అధూరమైన శ్రద్ధ అధూర ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ కథను మధ్యలో వదిలేస్తే దేవుడు మీరు తనకు సమయం ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావించవచ్చు. మనం దేవునికి సమయం ఇవ్వనప్పుడు ఆయన కూడా మన పిలుపును కొంతకాలం వేచి ఉంచుతాడు. కాబట్టి పూర్తి ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు వినండి. ఎవరికి తెలుసు, ఈ కథలోని ఒక్క వాక్యంలో, ఒక క్షణంలో మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమాధానం దాగ ఉండవచ్చు. మీ హృదయం ఈ సందేశం నీకోసమే అని చెబితే కామెంట్లో తప్పక రాయండి. జై శ్రీ రాధాకృష్ణ. ఈ కథను హృదయపూర్వకంగా ఇష్టపడండి. సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ను నొక్కండి. తద్వారా శ్రీకృష్ణుని తదుపరి సంకేతం వచ్చినప్పుడు మీరు వెంటనే గుర్తించగలరు. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీరు అలసిపోయినా నడవడం ఆపకండి, ఎందుకంటే ఆ క్షణంలోనే నేను మీకు అత్యంత సమీపంగా ఉంటాను. ప్రతి అడ్డంకిలో ఒక దారి దాగ ఉంటుంది, ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు దాగ ఉంటుంది. మీరు కేవలం విశ్వాస జ్యోతిని వెలిగించాలి. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, శ్రీకృష్ణుడు మీపై, మీ కుటుంబంపై, మీ హృదయంపై తన అనంత కృపను కురిపిస్తాడు. మీ జీవితం సుఖం, శాంతి, భక్తి, ప్రేమంతో నిండిపోవాలని మా ప్రార్థన. ఇదే మా వినతి. చాలాసార్లు మనిషి జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తన బాధలు ఎన్నటికీ తీరవని భావించడం. కష్టాలు నలువైపులా చుట్టుముట్టినప్పుడు తన అదృష్టమే చెడిపోయిందని అనుకుంటాడు. కాని శ్రీకృష్ణుడు చెబుతాడు, బాధలు తారాస్థాయికి చేరినప్పుడు అది ఒక సంకేతం. ఇక మార్పు రాబోతోంది. రాత్రి సూర్యోదయానికి ముందు అత్యంత చీకటిగా ఉంటుంది. అలాగే జీవితంలోని చీకటి కూడా వెలుగును స్వాగతించడానికి వస్తుంది. మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు కొన సూక్ష్మమైన సంకేతాలు ఇస్తాడు. వాటిని చూడడానికి దృష్టి కావాలి, అర్థం చేసుకోవడానికి శ్రద్ధ కావాలి. మొదట్లో జీవితం మరింత కష్టంగా అనిపిస్తుంది.